యేసు ప్రభు 12 మంది శిష్యులలో యోహాను ఏమని రాసుకున్నాడంటే, యోహాను సువార్త 13వ అధ్యాయము 23వ వచనములో, ఆయన శిష్యులలో ఒకడు ఆయనను ప్రేమించిన వాడు ఆయన రొమ్మున ఆనుకొని ఉన్నవాడు. విశ్వాసి యొక్క ఆధ్యాత్మిక జీవితములో ఆయనను ఆనుకొని జీవించాలి. శ్రమలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులలో ఆయన మీద ఎవరైతే ఆధారపడి జీవిస్తారో వారి ఆధ్యాత్మిక జీవితములో ఆయన కాపాడే దేవుడుగా ఉన్నాడు, ఆయన రక్షించే దేవుడుగా ఉన్నాడు. కనుక ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గల వానిగా నీవు కాపాడుదువు. కనుక విశ్వాస యొక్క ఆధ్యాత్మిక జీవితములో ఆయనను ఆనుకొని ఉండడానికి నిదర్శనం ఏంటంటే, నీ ఆధ్యాత్మిక జీవితంలో మొదట ఆయనతో సహవాసం చెయ్యాలి. ఆయనతో సహవాసం చేయాలంటే వాక్య ధ్యానము, ఆయనతో సహవాసం చేయాలంటే ప్రార్థనా జీవితము, ఆయనతో సహవాసం చేయాలి అంటే సంఘ సహవాసము ఉండాలి. కానీ నేటి దినాలలో సహవాసం అనేది దినదినము క్షీణించిపోతా ఉంది. అందుకనే భక్తుడైన ఎబ్రీ గ్రంథకర్త పౌలు గారు ఏమంటాడంటే, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24, 25 వచనంలో, 10వ అధ్యాయము 24వ వచనము, కొందరు మానుకున్నట్టుగా సమాజముగా కూడుట మానక, 10వ అధ్యాయము 24వ వచనము, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకరు హెచ్చరించుకొనుచు ఆ దినము సమీపించుకొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పుకొని